తెలుగు ప్రేక్షకులు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గండియాల. ఉత్తరాంధ్ర ప్రాంతంలో తొలి ప్రజాగలం సభకు ఏదైతే విజయనగరం జిల్లా రాజాం సిద్ధమవుతుంది. ప్రస్తుతం మనతో క్యాడర్ ఉన్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు ఈ ప్రజాగలం సభకు హాజరవుతున్న నేపథ్యంలో ఎలా జరుగుతున్న ఏర్పాట్లు, ఈ నేపథ్యంలో ఎలాంటి ఉత్సాహంతో శ్రేణులందరూ పనిచేస్తున్నారు వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నించిందో కొంతమంది టీడీపీ సీనియర్ నేతలు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఈ నెల 15 చంద్రబాబు నాయుడు మీ ప్రాంతానికి రానున్నారు. 3 పార్టీల నేపథ్యంలో, కూటమి నేపథ్యంలో ప్రజాగలం సభ నిర్వహించబోతున్నారు. ఆయన నుంచి మీరు ఎలాంటి స్పీచ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏదైతే ఉత్తరాంధ్రలో మొట్టమొదట రాజాం నియోజకవర్గం నుంచి ప్రజాగలం రోడ్ షో కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు రావడం మేము చాలా ప్రతిష్టానం తీసుకుంటున్నాం. మేము అందరం కూడా వారిని స్వాగతిస్తున్నాం. మాకు కూడా చాలా సంతోషిస్తున్నాం. రెండోది, మాకు ఏదైతే ఉందో ముఖ్యంగా మా ప్రీతమ నాయకులు, పెద్దలు, గౌరవనీయులు శ్రీ కోండ్రు మురళీమోహన్ గారు ఎంతమంది అడిగారు. ఇక్కడ ప్రధానికి ఏంటంటే 4 రోడ్స్ విజయనగరం నుంచి అడ్డుబంగ వరకు 4 రోడ్స్ కావాలని, మాకు రాజాంకి పీజీ సెంటర్ కావాలని, అలాగే మాకు రాజాంకి ఒక మంచి లైబ్రరీ కావాలని, మళ్ళీ మా రాజాంకి మంచి ఎక్స్కర్షన్ ప్లేస్ కోసమని ఈ 4 ఐటమ్స్ మీద, అలాగే ఇంటింటికి కొలాయి, అండర్ డ్రైనేజ్ సిస్టమ్, ఈ 5 రాజాం నగర పంచాయతీకి ఈ 5 ఇస్తారని మేము చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇస్తే మాకు ఇక్కడ డెవలప్మెంట్కి మేము కొత్త పంతులు తొక్కినట్టు అవుద్ది. తెలుగుదేశం పార్టీకి ఈ రాజాం నియోజకవర్గ ప్రజానీకం అందరూ కూడా రుణపడి ఉంటారని మేము ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. మీరు చెప్పండి, రాష్ట్రంలో 2 సభల మధ్య పోటీ జరుగుతుంది. మేము సిద్ధం సభల మధ్య, అదేవిధంగా ప్రజాగలం సజ్జం మధ్య. దానికి జనాలు రావడం లేదంటే దీనికి జనాలు రావడం లేదు. 2 పక్షాలు కూడా విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఒక క్యాడర్కి మీరేమని చెప్తారు? మీకు నిజంగా జనాలు ఉన్నారా, లేకపోతే వాళ్ళు చెప్పినట్టు ఏమైనా గ్రాఫిక్ నడుస్తుంది? ఇప్పుడు ప్రజలు చూస్తున్నారండి, ప్రజలు చైతన్యవంతులు. ఇప్పుడు సిద్ధం సభలను పెడుతున్నారు. ఏం సభలండి? బస్సులు ప్రయాణికులు ఇబ్బంది పెట్టి బస్సులతో తరలించి బలత్కారాల భయపెట్టి మీ పథకాలు తీసేస్తామని భయపెట్టి తీసుకొచ్చిన జనాలండి సిద్ధానికి. ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎక్కడైనా సరే సభ పెడితే ఆ సభకి స్వచ్ఛందంగా వస్తున్నారండి. ఈరోజు ఈ వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ప్రజలు విసుగుపోయారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనని విసుగుపోయారండి ప్రజలు. విసుగుపోయి ఈరోజు మా నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు సభలకి తండోపతండాలుగా జనాలు స్వచ్ఛందంగా వస్తున్నారు. ఈ ఒక్క దుష్ట పాలనని, వైసీపీ ప్రభుత్వ పాలనని తరిమి కొట్టాలి. మంచి పాలన, చంద్రబాబు పాలన, రామపాలన రావాలని ఈ రోజు ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి స్వచ్ఛందంగా తెలుగుదేశం సభలకు వస్తున్నారు. ఈ రోజు ఉత్తరాంధ్రలో మొట్టమొదటిసారిగా మా రాజాం నియోజకవర్గాన్ని రావడం మా ప్రజానికానికి, మా తెలుగుదేశం నాయకులకి, ప్రజలకి చాలా ఆనందంగా ఉంది. ఆయన ఎంత త్వరగా వస్తారని, స్వాగతం పలుకుతారని ఆయన ప్రజలు వెయిట్ చేస్తున్నారండి. ఈ రోజు మా నాయకుడు మా రాజాం నియోజకవర్గ గతంలో ఆయన మంత్రిగా విప్పుగా ఉండేటప్పుడు 5 సంవత్సరాలు ఆయన ఎంతో సేవ చేశారు. ఎన్నో నిధులు, కోట్లాది రూపాయల నిధులు తెచ్చి సేవ చేశారు. ఈ రోజు 10 సంవత్సరాలు బట్టి ఈ రాజా నియోజకవర్గం ఎటువంటి అభివృద్ధి లేదు. ఎక్కడ కూడా నేను సర్పంచ్ని, ఎక్కడ తట్టడం ఒక సిమెంట్ రోడ్డు కూడా వేసే పరిస్థితి. మీ రాజా నియోజకవర్గానికి మీ మంత్రి కోండ్రు మురళి గతంలో చేసిన వ్యక్తి కోట్లాది రూపాయలు ఇచ్చి నిధులు తెచ్చి ఇంత చేశారు కదా, మరి ఎందుకు వరుసగా 2 దఫాలు రాజా నియోజకవర్గ ప్రజలు కంబాల జోగులని గెలిపిస్తూ వస్తున్నారు? సార్, ఇప్పుడు మీకు తెలుసు సారు, ఆయన మంత్రిగా ఉండి ఒక పార్టీలో గౌరవప్రదమైన పదవులు పొందాను. ఆ ఒక గౌరవానికి ఆ కాంగ్రెస్ ఉండిపోవడం వల్ల 2014లో ఆయన వాతం చెందారండి. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి విధానాలు ఇచ్చి తెలుగుదేశం పార్టీలోకి రావడం, ఆయన వచ్చిన తర్వాత కూడా మాలో కొంత కోఆర్డినేషన్ లోపమయ్యి ఆయన మంచి నాయకుని కోల్పోయామని ఈరోజు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. గ్రామాల్లోకి వెళ్తే మా కోంటి మురళి గారికి బ్రహ్మరథం పడుతున్నారు. ఈరోజు ఏ గ్రామంకి వెళ్ళా వైసీపీ నుంచి తెలుగుదేశానికి తండోలుగా మాకు పార్టీలో చేరుతున్నారు. అదే నిదర్శనం. ఆయనకు సేవలు గుర్తించారు, ఆయన పనిని గుర్తించారు, ఆయన అభివృద్ధిని గుర్తించారు కాబట్టి ఈ రోజు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీకి తండోలుగా వస్తున్నారండి. గతంలో మేము తప్పు చేశాం, కోంటి మురళి గారిని ఓడించామని, ఆయన ఓటమి చెందడానికి మేమే కారణమని ప్రజలు అనుకున్నారు కాబట్టి ఈ రోజు ఆయన గెలుపు పొందాలని ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లు వేయడానికి సిద్ధపడే ఈ రోజు రాజా నియోజకవర్గంలో ఆయన గెలుపు కృషి చేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారని కోరుచున్నాం. మీరు చెప్పండి, ఉత్తరాంధ్ర ప్రాంతంలో జరుగుతున్న మొదటి టీడీపీ అధినేత ప్రజాగలం కార్యక్రమం మొత్తానికి పోటీ అయితే నడుస్తుంది. మీ ప్రాంతం నుంచి ఎంతమంది వస్తారు ఈ ప్రజాగలం కార్యక్రమానికి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎంతమందికి జన సమీకరణ జరుగుతుంది? జన సమీకరణ అండి, ఇప్పుడు ఇంతవరకు ఏ మీటింగ్ జరిగినా, లోకేష్ యాత్ర కానీ, భోగాపురంలో కానీ ఎక్కడ జరిగినా
విపరీతమైనటువంటి జనాలు ఎక్కడ తండోపతండాలుగా ఇప్పుడు సిద్ధం సభకి వాళ్ళ బస్సుల ద్వారా లేకపోతే వాళ్ళ వెహికల్ ద్వారా తరలిస్తున్నారు. దీనికి అలా లేదండి. ఈరోజు ప్రతి స్వచ్ఛందంగా ఎక్కడ చూసినా ఒక నినాదం నడుస్తుందండి, వేవ్ నడుస్తుంది తెలుగుదేశానికి. ఆ వేవ్ ప్రకారం మేము పిల్లలక్కర్లేదు, ఊర్లోకి వెళ్తే మమ్మల్ని అడుగుతున్నారు ఎన్ని గంటల మీటింగ్, ఎప్పుడు రావాలి, ఎన్ని గంటలకు వస్తారని. తండాలు ప్రతి విలేజ్ నుండి ప్రతి మండలం నుండి మా 4 మండలాల నుంచి ఇంచుమించుగా రేపు 50,000 మందికి రావడానికి అవకాశాలు ఉన్నాయండి, ఇంకా ఎక్కువగా. అది కూడా మా నాయకులు ప్రీతం నాయకులు మురళి గారు కూడా మాకు అందరికీ మోటివేషన్ చేసి ఆయన ఏ విధంగా మీరు నడవాలి, ఏ విధంగా మీరు వెళ్ళాలన్నది ఆల్రెడీ మేము ఈ 2 రోజులు బట్టి అదే పని మీద ఉన్నాం. దానికి తోడు అతని మోటివేషన్ ద్వారా కూడా మేము ప్రజలు చైతన్యవంతులు చేస్తున్నాం. చాలా పకడ్బందీగా ఎన్నడూ లేని విధంగా కనీవిని రీతిలో సభ జరగబోతున్నది. దీనికి అందరూ సంసిద్ధంగా ఉన్నారు. అది దానికి తోడు మరి మీకు తెలుసు మా నాయకుడు మురళి గారి సంగతి. ఆయన మీరు ఇప్పుడు అడిగారు 2 సార్లు ఎందుకు ఓటమి పాలయ్యారు అన్నది. ఒకసారి వెంకటరామన్ చెప్పాడు ఏటని, ఇలా ఆ రోజు ఆ పార్టీలో ఉండడం నమ్మకంతో పార్టీలో ఉండడం అప్పుడు పోయింది. రెండోసారి ఏటైందంటే ఒకసారి చూద్దాం, ఒకసారి గెలిపేద్దాం అన్న నినాదంతో ఆయన పోవడం జరిగింది. లేకపోతే ఆయనకి 24 గంటలు 5 సంవత్సరాలు కూడా అప్పటికే ఒకసారి చూస్తారు కదా, మళ్ళీ రెండోసారి ఎందుకు ఛాన్స్ ఇచ్చారు రాజాం వాళ్ళు? అప్పుడు చూడడం అంటే ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ లేదు ఆ రోజు, లేదండి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు లేదు. రెండోసారి వచ్చేసరికి ఒకసారి అవకాశం ఇద్దామన్న నినాదంతో జోగులు వేయడం జరిగిందండి. లేదంటే ఈయన 24 గంటలు ప్రజలతో ఉన్న మనిషి, ప్రజలతో మమేకమైన మనిషి. ఒకవేళ పోయిన ఈ 5 సంవత్సరాలు ఈ రోజు ఇక్కడ మా కష్టకాలు మాకు ఏమైనా వచ్చాయనుకో, ఈవేళ అధికారులు జోగులు అక్కడ కనిపించలేదండి. మా నియోజకవర్గం మొత్తం మీద ఎవరు చూసినా మురళి గారు అంటారు కానీ జోగుల ప్రస్తావన లేదు, రాదు కూడా. ఈసారి భారీ మేజర్తో మేము గెలవబోతున్నాం. రేపు భారీ జనాలు రాబోతున్నాం. ఇప్పుడు మీరు చెప్పండి, రాష్ట్రంలో ప్రధాన పార్టీలు ఇప్పుడు వైసీపీ, కూటమి 2 మేనిఫెస్టోలు చూడడానికి బహుశా ఇంచుమించు ఒకలాగే ఉన్న 1000-2000 ఏదో కొన్ని పథకాలు ఇటు అట్లో ఉన్నాయి. మొత్తాన్ని వారి ప్రచారం కూడా అలాగే సాగుతుంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో వీరిద్దరి ప్రచారం కానీ మేనిఫెస్టో కానీ ఒకేలాగా ఉన్న నేపథ్యంలో భవిష్యత్తులో ఎవరు వస్తే బాగుంటుంది అన్నది ఒక యువతగా మీరేమని చెప్తారు? సార్, చంద్రబాబు నాయుడు గారంటే ఒక దూరదృష్టి ఉన్న నాయకుడు. ఆయన సంపద సృష్టించగలడు, సంపద సృష్టించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రదంలో తీసుకెళ్ళగలడు. కియా లాంటి పరిశ్రమ, మరి అంతర్జాతీయ పరిశ్రమ మన రాష్ట్రంకి వచ్చిందంటే ఆయన యొక్క దూర చూపు వల్ల ఇది వచ్చింది. అలాగే అనేక పరిశ్రమలు తీసుకొచ్చి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని ఒక నమ్మకంతో ప్రజలందరూ కూడా ఉన్నారు. యువత కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఆయన వస్తే మళ్ళీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి, రాష్ట్ర అభివృద్ధి కూడా జరుగుతుంది, అమరావతి అవుతుంది, పోలవరం కూడా పూర్తవుతుంది. మరి రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతో మరి చంద్రబాబు నాయుడు ఎలాగైనా అధికారంలో తీసుకురావాలని మా యువత అంతా కూడా ఎదురు చూస్తామని. మీరు చెప్పండి, ఇక్కడ గడిచిన 10 ఏళ్లుగా ఇంతకు ముందుగా ఎమ్మెల్యే చేసిన కంబాల జోగుల్ని ఎవరైనా అయితే ఇంకో హ్యాట్రిక్ కొట్టడానికి అవకాశం ఇస్తారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆయన ఇంకో ప్రాంతానికి బదిలీ చేశారు. ఈ బదిలీ ఇష్యూపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఈ బదిలీ అంటే అతను ఇక్కడ గెలలేడని సంగతి తెలిసే బదిలీ చేశాడు అతను. ఎందుకంటే మురళీమోహన్ గారు 2 చోట్ల ఎందుకు ఓడిపోయారని మీరు ఒక మాట అడిగారు. ఓడిపోయాడంటే 2014లో ఏకం కాంగ్రెస్ పిడిచికెళ్ళిపోయింది, అప్పుడు పోయినాడు. తర్వాత వైసీపీ వచ్చింది. వైసీపీ వచ్చిన తర్వాత ఒకసారి జగన్కి అవకాశం ఇద్దామని ఆవేదంతో కొంచెం స్వల్పంగా పోయినాడు. ఈసారి అందరము అంటే ఇంటికి ఒక పెద్ద మనిషి ఉన్నాడంటే ఒకవేళ పోయినాడు అనుకోండి, తెలివైనాడు, మనకి అతను ఉంటే ఇవాళ ఈ లోటు లేకపోయినా మన ఇంట్లోనే, మన కుటుంబంలో, మన ఊర్లో ఏదో ఒకటి అనుకుంటాం. ఇప్పుడు ఆ వ్యక్తినే ఎందుకంటే ఇవాళ ఈ మురళి గారిని ఇవాళ ప్రతి ఊర్లో కూడా మా ఊర్లో జరిగింది. మొగులువాళ్ళ సంతకపల్లి మొగులు, మా ఇంటికి ఏం తేలేదు, మా ఇంటికి ఏం తేలేదు, నీ వాళ్ళ మమ్మల్ని కూడా అడుగుతుంటారు. అతనికి టైం చాలలేదు, రాత్రి 10-11 అవుతుంది, ఓపుకొండొచ్చు. అన్ని రోజులు అతను తిరగడానికి శక్తి ఉండాలి కదా. ఇంతవరకు అతను ఇప్పుడు మనం ఎండలో ఉండలేము, 1 గంట వెళ్ళి ఉండలేము, తిరగలేక కొంచెం మీటింగులు పెట్టి ఏదో చేసాం. చంద్రబాబు నాయుడు మంచి తెలివైన నాయకుడు. జగన్మోహన్ రెడ్డి అప్పులు తెచ్చి ఎన్నాళ్ళు పెంచుతాడండి, పోషిస్తాడు రాష్ట్రాన్ని. చెప్పండి మీరేనా? అప్పులు తెచ్చి ఎన్నాళ్ళు పోషిస్తాడు? అప్పు తేవాలంటే 100కి 30 రూపాయలు అప్పు తెస్తాం, 100కి 200 అప్పు తేలేం కదా. అలాగ అప్పులు తెచ్చి ఎన్నాళ్ళు పెంచుతాడండి అతను. అతని విధానం వాళ్ళ పరంగా క్లారిటీ ఇచ్చారు. మీ కేడర్ అంతా కసి మీద ఉన్నారు, ప్రజలంతా కూడా నమ్మకంతో ఉన్నారు, తీసుకొస్తాం. మరి ఎంత మెజార్టీ తీసుకొస్తారు మీ నాయకుడికి? నాయకుడికి ఇక్కడ 50,000 మెజార్టీ, ఈ నియోజకవర్గం నుంచి 50,000 మెజార్టీతో గెలుస్తాడండి.
ఇది మొత్తానికి రాజాం నియోజకవర్గంలో శ్రేణులంతా ఉత్సాహంతో ఉన్నారు. భవిష్యత్తులో ఏదైతే ఈ నెల 15వ తారీఖున ఈ రాజాం ప్రాంతంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో మొదటి ప్రజాగలం కార్యక్రమం చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈ నెల 15వ తారీఖున జరగనుందని, దానికి ఎన్నడూ లేని విధంగా ఎక్కడో చూడని విధంగా పెద్ద ఎత్తున సక్సెస్ చేసేందుకు ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలోని శ్రేణులు, అదేవిధంగా రాజాం నియోజకవర్గ ప్రజలు అందరూ సంసిద్ధులై ఉన్నారని చెప్పి ఇక్కడ శ్రేణులంతా చెప్తున్న పరిస్థితి ఉంది. భవిష్యత్తులో ఏదైతే ఈ రాజాం ప్రాంతంలో 50,000 పైచర్లకు మెజార్టీతో కోండ్రుమూరిని గెలిపిస్తామని వీరంతా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. విజయనగరం జిల్లా రాజాం నుంచి ప్రశాంత్, తెలుగు వన్ న్యూస్.